14 నెలలు తమ హయాంలో శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన నేపథ్యంలో తాను ఆలయ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుల్లా నారాయణరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో ఆలయ పాలకవర్గం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుల్లా నారాయణరావు, పాలకవర్గం సభ్యులు పుల్లా వీరవెంకట సత్యనారాయణ, వరలక్ష్మి, జోకా సత్యబాబు, వాసంశెట్టి వీరలక్ష్మి, ఘంటసాల బద్రీనారాయణ, శీలం అప్పారావు, పులగల మరిడమ్మలు తమ పదవులకు రాజీనామా చేసి ఆలయ ఈవో భీమశంకరంకు రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పుల్లా నారాయణరావు మాట్లాడుతూ తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి ట్రస్ట్ బోర్డుకి కూడా 2 సంవత్సరాల కాలంలో 2 కార్యక్రమాలు వస్తాయి. 2 ముక్కోటి ఏకాదశులు, 2 మాఘమాసాలు, 2 వార్షిక కళ్యాణాలు వస్తాయి. మేము 14 నెలల టైంలోనే ముక్కోటి ఏకాదశి 2 చేసాం, మాఘమాసాలు 2 చేసాం, వార్షిక కళ్యాణాలు కూడా 2 కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరి సహకారంతో పూర్తి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముఖ్య విషయం ఏంటంటే, స్వామివారి ఆలయానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమైన విషయాన్ని గుర్తించి మా కమిటీ వచ్చిన తర్వాత ఆ ఆస్తుల పరిరక్షణకి నడుం బిగించి మేము 2 ఆస్తుల్ని దేవస్థానం ప్రాపర్టీస్లోకి ఎక్కించడం జరిగింది. ఒకటి తిమ్మాపురం గ్రామానికి సంబంధించి 21/2లో 8 ఎకరాల 41 సెంట్లు, పనసపాడులో 250 సర్వే నెంబర్ 256 2 ఎకరాల 34 సెంట్లు కూడా అన్యాక్రాంతమైన భూముల్ని దేవస్థానం ప్రాపర్టీస్లోకి వారం రోజుల క్రితమే ప్రాపర్టీస్లోకి వచ్చాయి. ఆ ఆస్తుల పరిరక్షణకి మా అధికారులు, మా కమిటీ సభ్యులు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా స్వామివారి ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడినందుకు మాకు చాలా గర్వంగా ఉందండి. ఇకపోతే మేము చేయవలసిన పని ఒకటి ఉండిపోయింది. స్వామివారికి తూర్పు ప్రహరీ గోడ ఆగ్నేయ మూల గోడ సుమారు 5 సంవత్సరాల క్రితం కూలిపోయిందండి. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా గోడ అలాగే ఉంది. మేము వచ్చిన తర్వాత ఆ గోడను నిర్మాణం చేపడదామని అనుకుని దేవస్థానం అధికారులకి, ఎండోమెంట్ పై అధికారులు కూడా మేము ఒక 100 రూపాయల స్టాంప్ మీద బాండ్ పేపర్ రాసిచ్చాం. మా డబ్బులతో మేము ఫ్రీగా గోడ పెడతామని రాసిచ్చాం. కానీ ఇప్పటివరకు వారి స్పందన మాకు అనుమతి ఇవ్వలేదు, వారు స్పందించలేదు. లేకపోతే మేము ఆ కార్యక్రమంలో పూర్తి చేసి ఉండేవారు అని మేము సవివరంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము చేసిన ఏ కార్యక్రమం అయినా సరే మా వ్యక్తిగత లబ్ధి గురించి కానీ లేకపోతే పార్టీ లబ్ధి గురించి కానీ మేము ఎప్పుడు చేయలేదు. ఏ కార్యక్రమం చేసినా స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయడం గురించి, వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించడం గురించి కష్టపడి పనిచేసాం. కానీ వ్యక్తిగత లబ్ధి గురించి ఎక్కడా పనిచేయలేదని ఈ విధంగా కోరుకుంటున్నాం. ఈ 14 నెలల సమయంలోనే మాకు గ్రామస్తుల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా మా సపోర్ట్గా నిలిచారు. మేము చేసే కార్యక్రమాలకి ఎవ్వరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అందరూ కూడా సహకరించారు కాబట్టి మేము సక్సెస్గా చేయగలిగామని అందరికీ సవివరంగా తెలియజేసుకుంటున్నాం. ఆఖరిగా ఈ 14 నెలల టైంలో మేము చేసిన కార్యక్రమాల వల్ల అర్చక స్వాములకు కానీ, డిపార్ట్మెంట్ వారికి కానీ ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే అందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీడియా మిత్రులకి ఈ సంవత్సరం 4 నెలల టైంలో కూడా ప్రతి మీడియా మిత్రులు కూడా మాకు బాగా సహకరించారు. మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేలాగా బాగా పబ్లిసిటీ చేశారు. స్వామివారి వైభవాన్ని పెంచడానికి ప్రయత్నించారు. ఈ సభాముఖంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీ భావనారాయణ స్వామి.